ఓటర్స్ని వాళ్ళని అప్పీల్ చేసి లేకపోతే టీడీపీ వాళ్ళని మీకు అనుకూలంగా ఓటేయమని చెప్పి, ఎందుకంటే పాత బ్యాక్గ్రౌండ్లో గోపి వాళ్ళ సంబంధించిన వ్యక్తే కదా అని ఏమైనా అడగడానికి డిమాండ్ చేయడానికి ఏమైనా స్కోప్ అందరూ ట్రై చేస్తారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లు తిరుగుతున్నారు కదా పాపం. అంటే పాపం రేవంత్ రెడ్డి గారిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 10 రోజులు ఒక ఉప ఎన్నికలో తిరగడం అనేది, అది కూడా ఇల్లు పోవడం అనేది, కుల సంఘాల మీటింగ్లు, సినిమా కార్మికులు అంటే తప్పులేదు. చెప్తాను, గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్ళాలి కదా, వెళ్ళాలి, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఎలక్షన్ లేనప్పుడేమో సినిమా వాళ్ళని జైల్లో పెట్టి ఎలక్షన్ వచ్చేసరికి సినిమా కార్మికులను ప్రసన్నం చేసుకుంటానంటే ఆ వైరుధ్యం చూస్తారు కదా. ఎలక్షన్ లేనప్పుడు మీ ప్రవర్తన ఎట్లా ఉందో కూడా చూస్తారు కదా, అంత ఈజీగా మర్చిపోరు కదా. అంటే ఎన్నికలప్పుడే ఆపద మొక్కుల్లా గుర్తొస్తే ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఇప్పుడు మీరు ఎలక్షన్ లేనప్పుడు కూడా అదే పద్ధతినే సవ్యంగా ఉంటే, ఎలక్షన్ లేనప్పుడేమో వాళ్ళ దగ్గర బిల్డింగ్లు కడితేనో స్క్వేర్ ఫీట్ కింద తాట తీసి వసూలు చేస్తారు, ల్యాండ్ కన్వర్షన్కి డబ్బులు తీసుకుంటారు. ఎలక్షన్ లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసి అదే సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి మాకు ఇప్పుడు ఇవ్వండి అంటే రియల్ ఎస్టేట్ నాశనం చేసి వ్యాపారాలు దెబ్బతీసి కడుపు మీద కొట్టి ఇవాళ వచ్చి ఓట్లు ఏంటంటే ఎట్లా ఓట్లు వేస్తారండి? నాకు అర్థం కాదు.